నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన మహిళలు, చిన్నారులకు బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించడం జరిగిందని వివరించిన రాజేంద్రనాథ్. కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన విజయనగరం జిల్లా కలెక్టర్ సుమారు 15 లక్షల విలువైన సామాగ్రి అందించిన అరవిందో ఫార్మా ఫౌండేషన్ సేవలను కొనియాడిన హరి జవహర్ లాల్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు. కాకినాడ దిశ కౌన్సిలింగ్ హాల్ నందు 27 మంది పిల్లలను పౌష్టికాహారం అందించిన పోలీసులు. ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. కోవిడ్ను ఎదుర్కోవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గవర్నర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నుంచి కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏపీలోనూ ఉంది. కోవిడ్పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు సెల్యూట్. కొత్తగా కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ప్రైవేట్ ఆసుపత్రిలోనూ కోవిడ్ చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కింద ఏర్పాటు చేశామన్నారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచి క్రయోజెనిక్ ఆక్సిజన్ తెప్పించాం అని గవర్నర్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ దుష్ప్రభావం చూపినప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగించాం. ప్రజల సంక్షేమం ప్రాధాన్యతగా 95% హామీలను పూర్తి చేశామన్నారు. Ward Secretariat and volunteer system has facilitated disbursal of financial assistance directly to the bank accounts of the beneficiaries without leakages. My government has also announced the welfare calendar for the year 2021-22, enabling advanced planning for delivery of all schemes, thereby exhaustively covering all eligible beneficiaries. Education. My government envisions to develop global competencies among the youth through access quality education. My government has supported 44.5 lakh mothers under Jagananna Amabhodi to send their children to schools, and so far 13,022 crores is spent under this scheme. Through Jagananna Vidya Kanuka, my government has distributed teaching learning materials to 47 lakh students. Telugu English dictionary as a part of the students' kit is being provided to promote English fluency in the students. Under Jagananna Gurumudha, 36.88 lakh students have so far been benefited with a total amount of rupees 600 crores. English is medium of instruction in schools from primary level to help underprivileged students to compete with the students from different sections at national and international levels. English will be medium of instruction for all degree courses from the academic year 2021-22 onwards. We are implementing CBSE syllabus in schools from the next academic year to improve the standards of education. Under Jagananna Vidya Divana, my government is fully reimbursing tuition fees. The cumulative disbursement under the scheme works out to rupees 4,879.30 crores. This year,
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కోవిడ్ కట్టడి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా మహమ్మారిపై పోరు కోసం బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఇక బడ్జెట్లో ఆరోగ్య రంగానికి మొత్తం 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ మందుల కొనుగోలుకు 2,248.94 కోట్లు, ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమానికి 1,535 కోట్లు, కోవిడ్పై పోరాటానికి 1000 కోట్లు, ఏపీవీవీపీ ఆసుపత్రిలో శానిటేషన్కు 100 కోట్లు, శ్రీకాకుళం జిల్లా పలాస ఆసుపత్రికి 50 కోట్ల చొప్పున కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. ఆరోగ్యం మరియు పోషణ, నాణ్యమైన మరియు అందుబాటులో గల ఆరోగ్య సదుపాయాలకు ప్రాధాన్యతను కల్పించడం ప్రభుత్వం ప్రధాన అంశాలుగా ఒకటి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం మరియు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం పేద రోగులకు నగదు రహిత చికిత్సను ఉచితంగా అందిస్తుంది. దీనికి తోడు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా వేతన నష్టానికి పరిహారంగా బీపీఎల్ లబ్ధిదారులకు ఆపరేషన్ అనంతరం రోజుకు 225 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఈ పథకాలు మరియు ఔషధాల కోసం 2021-22 సంవత్సరానికి 2,258 కోట్ల 94 లక్షల రూపాయలు కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచగలిగే ఆరోగ్యకరమైన మరియు ఉత్పాదకతతో కూడిన మానవ మూలధనం కలిగి ఉంటాయి. ఈ విధంగా ప్రభుత్వ ప్రజారోగ్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకై నాడు నేడు కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం కింద అవసరమైన చోట ఆసుపత్రులు, జాతీయ అక్రిడిటేషన్ మరియు ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్స్ బోర్డు మరియు భారత ప్రజారోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రజారోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధన ఆసుపత్రులు, మౌలిక వసతులు మరియు ఉపకరణాలు ఏర్పాటు, అదనపు మానవ వనరుల కల్పన ద్వారా ఆధునీకరించబడ్డాయి. భారతీయ వైద్య మండలి మార్గదర్శకాల ప్రకారం 16 కొత్త వైద్య కళాశాలను స్థాపించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలను మరియు బోధన ఆసుపత్రులను ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐ రిపీట్ అధ్యక్ష, 16 కొత్త వైద్య కళాశాలను స్థాపించడమే కాకుండా ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలను మరియు బోధన ఆసుపత్రులను ఆధునీకరించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసము 1,538 కోట్ల 55 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వం వివిధ సమయాల్లో వివిధ విషయాల్లో కోవిడ్-19 మహమ్మారి నివారణకు తగ్గించడానికి మరియు వీటి నిర్వహణ కోసం 2,246.18 కోట్లు ఖర్చు చేసింది. ప్రయోగశాలల ఏర్పాటుకు, ఆరోగ్య పరీక్షలకు, మందులకు, పీపీఈ కిట్లకు, వెంటిలేటర్లకు, ట్రూనాట్ యంత్రాల చిప్స్లకు, ఆక్సిజన్ పైప్లైన్ల ఏర్పాటుకు, వ్యాక్సిన్ల సేకరణలకు మొదలగు వాటికై ఈ ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 53,34,000 మందికి మొదటి విడత టీకాలు, 21,74,000 మందికి రెండో విడత టీకాలు వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోవిడ్-19 మహమ్మారి నివారణకు అవలంబించిన వివిధ పద్ధతులకు మరియు కోవిడ్-19 మహమ్మారి నుంచి ఉపశమనం పొందేందుకు చేస్తున్న నిర్వహణకు వ్యూహాలను నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో ప్రశంసించిందని గౌరవ సభకు తెలియజేస్తున్నాను. నేను మరొకసారి ఐ రిపీట్ అధ్యక్ష, నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎంతో ప్రశంసించిందని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తాను. ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమం కోసము 2021-22 సంవత్సరానికి 13,830 కోట్ల 44 లక్షల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. ఇది 2020-21 సంవత్సరం చేసిన కేటాయింపుల కంటే 21.11% ఎక్కువ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ కేటాయింపులు 3వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన ఆరోగ్యకరమైన జీవితాలను నిర్ధారించడం మరియు అందరికీ మంచి ఆరోగ్యాన్ని కల్పించడం సాధించడానికి ఉద్దేశించబడ్డాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ను విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్లాల్ అభినందించారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మరిన్ని సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. సుమారు 15 లక్షల విలువైన 12 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, 2,500 శానిటైజర్స్ బాటిళ్లను పైడి భీమవరానికి చెందిన అరబిందో ఫార్మా ఫౌండేషన్ గురువారం జిల్లా కలెక్టర్కు కలెక్టరేట్ వద్ద అందజేసింది. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ కన్సంట్రేటర్ల అవసరం చాలా ఉందన్నారు. ఒక్కొక్కటి సుమారు 80,000 విలువైన ఆక్సిజన్ కన్సంట్రేటర్లను అరబిందో ఫార్మా ఫౌండేషన్ అందజేసిందని, వాటిని ఎస్కోట, పార్వతీపురం తదితర అవసరమైన ఆసుపత్రులకు పంపిస్తామని తెలిపారు.
కరోనా కట్టడి చేసేందుకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయడం జరుగుతుందని, దీనిలో భాగంగా గ్రామ వార్డు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సర్పంచ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కమిటీలను ఏర్పాటు చేశామని, వీరంతా అక్కడి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వైద్యాధికారులను సమన్వయం చేసుకుని పనిచేస్తారని చెప్పారు. ఈ కమిటీల సభ్యులకు శానిటైజర్లను అందజేస్తామని చెప్పారు. వారికి కోవిడ్ పరీక్షలను నిర్వహించడంతో పాటు వ్యాక్సినేషన్ కూడా పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అరవిందో ఫార్మా సీనియర్ జీఎం ఎన్ఆర్ రాజారెడ్డి, ఆఫీసర్ పి గోపాలకృష్ణారెడ్డి, శంకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అరవిందో ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు ఈ 12 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అక్కడ చేస్తే ఎస్కోట కొన్ని, పారాచూటర్ కొన్ని, సూపర్పల్లి కొన్ని చాలా ఇమ్మీడియట్ నీడ్ ఉంది. వాళ్ళ అలాట్మెంట్ అంతా చేసేసుకుంటారు. అలాగే సరే మనకి చాలా సీరియస్ నీడ్ ఆఫ్ ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు, అరవిందో ఫార్మా ఫౌండేషన్ 12 ఆక్సిజన్ రూపీస్, 80,000 రూపీస్. అలాగే 2,500 శానిటైజర్స్, 2 లీటర్ శానిటైజర్స్, 200 ml శానిటైజర్స్. ఇవన్నీ కూడా హాస్పిటల్స్కి, అలాగే కార్యాలయాలకి, మరీ ముఖ్యంగా డౌన్ ద లైన్ ఇప్పుడు చాలామంది కోవిడ్ వారియర్స్గా సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ముమ్మరంగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనము విలేజ్ టీమ్స్ వేసాము. ఆ టీమ్స్ కన్నిటికీ కూడా శానిటైజర్స్, మాస్కులు కూడా ఇస్తున్నారు మీరు, మాస్కులు, అలాగే వ్యాక్సినేషన్, ఈ 3 ఎన్ష్యూర్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఫీల్డ్ అయిపోయే విధంగా చర్యలు తీసుకుంటాం. క్లస్టర్స్కి గ్రామానికి ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ని వేసాం. ఆ గ్రామాల్లో జరిగేటటువంటి పాజిటివ్ కేసెస్ కానీ, అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్ కానీ అతని బాధ్యత. ఎక్కడైనా ఒక 4-5 ఎక్కువ కేసులు ఉన్నాయంటే అక్కడే ఒక మినీ ట్రిపుల్సీ ఏర్పాటు చేయడానికి కూడా ఆయన చర్యలు తీసుకోవాలి. సర్పంచ్లు ప్లస్ వీళ్ళు సచివాలయ సిబ్బంది, అలాగే వాలంటీర్లు, ముగ్గురు కలిపి చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళ ఆధ్వర్యంలో అక్కడుండే ఏఎన్ఎంలు, అక్కడ ఉండేటటువంటి ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉంటారు. సో ఇది మాత్రం సక్సెస్ అయిందంటే వితిన్ 3 వీక్స్లో మనము మళ్ళీ విజయనగరాన్ని మళ్ళీ ఫ్రీ డోస్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతాం. ఈరోజు నుంచి ఆ యాక్టివ్ కార్యక్రమంలో మీరు ఇచ్చినటువంటి క్లినికల్ మేనేజ్మెంట్ సైడు కాన్సన్ట్రేటర్స్ ఉపయోగపడతాయి, మాస్కులు, అలాగే శానిటైజర్స్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ సైడు ఉపయోగపడతాయి. అలాగే ఈరోజు మనకి నా ఊరు విజయనగరం స్వచ్ఛంద సంస్థ వారు 2 ముఖ్యమైనటువంటి మనకి రిసోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఒకటి అంబులెన్స్, ఫ్రీ అంబులెన్స్, అవసరాన్ని బట్టి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా మూమెంట్ కావాల్సిన దగ్గర ఉపయోగించుకోవడానికి. రెండోది శ్మశానానికి క్యారీ చేయడానికి డెడ్ బాడీస్ని చాలా ఇబ్బంది పెడుతున్నారనేటటువంటి విషయాన్ని గ్రహించి వాళ్ళు ఆన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి నా ఊరు విజయనగరం వాళ్ళు ఈరోజు మనకి ఇక్కడ నుంచి విడుదల చేయడం జరిగింది. వాటి సర్వీసెస్ను కూడా పబ్లిక్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. విశాఖకు ధీటుగా అనకాపల్లిని అభివృద్ధి చేయాలన్నదే ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ లక్ష్యం. అనకాపల్లి పట్టణంలో అన్ని ప్రాంతాల్లో దశల వారీగా వెలుగులు నింపి విశాఖకు ధీటుగా అభివృద్ధి చేయాలన్నదే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ లక్ష్యంగా పెట్టుకున్నారని జీవీఎంసీ అనకాపల్లి 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత అన్నారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ కూడలిలో బుధవారం ఆమె హైమాస్ట్ విద్యుత్ దీపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశల వారీగా అనకాపల్లిలోని అన్ని ప్రధాన కూడలిలో హైమాస్ట్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కృషి చేస్తున్నారన్నారు. అలాగే అనకాపల్లి పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఆయన చర్యలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగా పట్టణంలో కాలువల నిర్మాణం, పట్టణంగా ప్రవహిస్తున్న ప్రధాన పంట కాలంలో వ్యర్థాలు తొలగింపు చర్యలు చేపడుతున్నారన్నారు. వైకాపా పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించామన్నారు. తొలి విడతగా అనకాపల్లి పట్టణ
ప్రధాన నెహ్రూ చౌక్ కూడలి, విజయరామరాజుపేట, నరసింగరావుపేట, డిడి నాయుడు ఆసుపత్రి కూడలిలో హై మాస్టర్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. జీవీఎంసీ అనకాపల్లి జోనల్ కమిషనర్ పాత్రిని శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ పట్టణంలో నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నామన్నారు. కోవిడ్ బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ భాస్కర్ రావు, ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామినాయుడు, సూపర్వైజర్ పందిని మురళి, శానిటరీ ఇన్స్పెక్టర్ పలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి మన అనకాపల్లిని అందాలపల్లిగా తీర్చిదిద్దాలనే గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా ఆశయం మేరకు ఈరోజు శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా సహకారంతో అనకాపల్లి పట్టణంలో మరి స్థానిక నెహ్రూ చౌక్ జంక్షన్లో రౌండ్ పోల్ సిస్టమ్ ద్వారా అనకాపల్లి పట్టణంలో లైటింగ్ను మరింత విస్తరించే కార్యక్రమానికి గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మందపాటి సునీతి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ శ్రీరామ్మూర్తి గారికి, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీస్ భాస్కర్ రావు గారికి, శానిటరీ ఇన్స్పెక్టర్ గౌరవనీయులు శ్రీనివాసరావు గారికి, జీవీఎంసీ ఎలక్ట్రికల్ సిబ్బంది ఉమామహేశ్వరి గారికి, ఇతర అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజున అనకాపల్లి ఈ నెహ్రూ చౌక్ జంక్షన్తో పాటుగా స్థానిక విజయరామరాజపేటలో వద్ద ఉన్న సులభ్ కాంప్లెక్స్ వద్ద ఒక లైటింగ్ పోల్ను, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ ఆఫీసు వద్ద నరసింగరావుపేటలో ఒక పోలును, డాక్టర్ డిడి నాయుడు గారి హాస్పిటల్ వద్ద ఒక ఎలక్ట్రికల్ పోల్ను ఈరోజు అందుబాటులోకి మొదట విడతగా తీసుకురావడం జరిగింది. రానున్న కాలంలో ఇంకా ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అన్ని ఏరియాల్లో కూడా ఈ రౌండ్ పోల్ సిస్టమ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో వెలుగులు నింపడానికి మీ అందరి సహకారంతో కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఈరోజు అనకాపల్లిని మన విశాఖపట్నానికి ధీటుగా అభివృద్ధి కార్యక్రమాల్లో మన గౌరవనీయులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి నేతృత్వంలో మనకి లైటింగ్ ఇంకొంత మెరుగ్గా మనకి లైటింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి మనకి రౌండ్ పోల్స్ 20 మనకి మంజూరయ్యాయి మన అనకాపల్లికి. దానికి మొదటి విడతగా మన ప్రధాన కోడలిలో 4 రోజుల జంక్షన్లోని ఒకటి, మన డిడి నాయుడు హాస్పిటల్ దగ్గర ఒకటి, మన విజయరామరాజుపేట సులభ్ కాంప్లెక్స్ దగ్గర ఒకటి, టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర ఒకటి ఈరోజు ప్రారంభించడం జరిగిందండి. దీంట్లోగా రెండో విడతగా మరికొన్ని ఏరియాల్లో అనకాపల్లి అంతటికీ కూడా ఈ రౌండ్ పోల్ సిస్టమ్ని ఏర్పాటు చేసి మరింత వెలుగులో జిమ్మే విధంగా మన అనకాపల్లిని మనం అభివృద్ధి చేసుకునే విధంగా మేము కృషి చేస్తామని అందరికీ కూడా మన జీవీఎంసీ సిబ్బందికి, దీంట్లో భాగస్వాములైన మన ఎలక్ట్రికల్ సిబ్బందికి, మన పోలీసు సిబ్బందికి కూడా, అధికారులకు కూడా, అందరికీ కూడా, పాత్రికేయులకి అందరికీ కూడా మేము ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాలు అనకాపల్లి పట్టణ ప్రాంతంలో చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా పట్టణ ప్రాంతంలో రింగ్ పోల్స్, హైమాస్ట్ లైట్స్ 20 పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మొదటిసారిగా ఈ నెహ్రూ చౌక్ జంక్షన్లో మొదటిసారిగా ఈరోజు ఆరంభించడం అనేది శ్రీ గౌరవ కార్పొరేటర్ గారి చేతుల మీదుగా ఈ దీపాలు వెలిగించడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు. వీటిని సమన్వయం చేసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ప్రజానీకానికి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అలాగే శానిటైజర్స్ వాడటం, మాస్కులు ధరించడం, మరియు కోవిడ్ నిబంధనలను పాటించి ఈ కర్ఫ్యూను సమర్థవంతంగా అమలు చేయగలిగితే గత వారం నుంచి మనకి పాజిటివ్ రేట్స్ తగ్గుతున్నాయి, అలాగే మరణాల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇదే విధంగా ఈ మంత్ ఎండింగ్ వరకు మే 31 వరకు కూడా ఎలాంటి నిబంధనలు మనం పాటిస్తే పాజిటివ్ రేట్స్ని కూడా తగ్గించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం
ఫీవర్ సర్వే జరుగుతుంది. 7వ రౌండ్ ఫీవర్ సర్వే. వీటిలో 75 మందిని గుర్తించడం జరిగింది. అలాగే రేపు ఉదయం వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసి వాళ్ళు ట్రేసింగ్ చేసి హోమ్ ఐసోలేషన్ లేదా క్వారంటైన్ సెంటర్కి పంపించడం అనేది జరుగుతుంది. ర్యాబాక్లో అత్యంత ఆధునికమైనటువంటి వసతులు కల్పించారు. ర్యాబాక్ కేంద్రంలో ప్రస్తుతం 50 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. రానున్న కాలంలో ఈ కోవిడ్ పాజిటివ్ కేసులు ఇంకా తగ్గుతాయని నమ్మకంతో ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ. పాతపట్నం మండలం కేంద్రంలో 9వ రోజు ఉచిత భోజనాలు పంపిణీ. యువనేత సవిరికాన ప్రదీప్, యువసేన హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్డౌన్ కారణంగా ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు అనే ఉద్దేశంతో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆదేశాల మేరకు పాతపట్నంలో ఉచిత భోజనాలను యువనేత సవిరిగాన ప్రదీప్ ఆధ్వర్యంలో యువసేన హెల్పింగ్ హ్యాండ్ సభ్యులు 8వ రోజు ఉచిత భోజనాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేజర్ పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ ఎస్ కిషోర్ పాల్గొని కొంతమంది అభాగ్యులకు భోజనాలు పంపిణీ చేసి ఈ సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ కిషోర్ మాట్లాడుతూ ఆకలితో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు యువసేన సభ్యులు ఉచిత భోజనం అందించడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన యువ నాయకుడు ప్రదీప్ని ప్రజలు ఆశీస్సులు ఉంటాయని నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు సవిర్గాన ప్రదీప్, 9408401437 7337087616, కర్రి లక్ష్మీనారాయణ, హేమంత్, సుధాకర్, గోవింద్, రాజా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. ఈరోజు ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మా ప్రదీప్ అన్న యువసేన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా నేటికి 9వ రోజు మేము ఈ ఉచిత భోజన సరఫరా చేస్తున్నాం. అలాగే ఇలాంటి ఒక మహోన్నతమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషకరమైంది. ప్రజాసేవలో మా ప్రదీప్ అన్న నిత్యం ఉంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాల పేదలకు మరియు అభాగ్యులకు, చాలా పేద పరిస్థితిలో ఉన్న వారికి ఈరోజు మధ్యాహ్నం అన్నం పెట్టడం ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం చేస్తున్న ప్రదీప్ అన్నకు ప్రజలందరూ ఆశీర్వదించి మంచికి ముందుకు నడిపిస్తారని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రదీప్ అన్న యువసేన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మా యువతందరం ఇలాంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందదాయకం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు గ్రామంలో ఎరువులపై వచ్చే సబ్సిడీ ఆపడంపై నర్సాపురం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్ చౌదరి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎరువులు కంపెనీలు భారీగా పెంచిన ఎరువుల ధరల వల్ల రైతులకు అదనపు భారం పడుతున్న నేపథ్యంలో DAP ఎరువు ధర 2400 రూపాయలు చేరుకోగా కేంద్ర ప్రభుత్వం తాను ఇచ్చే సబ్సిడీని 1200 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పెరిగిన వాటిపై ఉన్న సబ్సిడీలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల రైతులు ఆందోళనతో ఉన్నారని పాతూరి తెలిపారు. ఎరువులు, పురుగుల మందుల ధరలపై ఎల్లప్పుడూ ప్రభుత్వ నియంత్రణ ఉండాలని అన్నారు. ఇటీవల ఎరువుల కంపెనీలు భారీగా ఎరువుల ధరలు పెంచిన నేపథ్యంలో రైతులందరూ కూడా ఎంతో తీవ్రమైన ఇబ్బందితో ఉన్నారు. అయితే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. DAPపై 1200 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని చెప్పింది. దానివల్ల రైతులకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. అయితే దాంతోపాటు మరెన్నో కాంప్లెక్స్ ఎరువులు 28-28-0, అదేవిధంగా 12-70, అదేవిధంగా 10-26-26 వంటి కాంప్లెక్స్ ఎరువుల యొక్క ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనివల్ల రైతులు ఆందోళనతో ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చెప్పిన కాంప్లెక్స్ ఎరువు మీద కూడా వారిస్తున్న సబ్సిడీ కానీ ప్రస్తుతం ఉన్న ధరల విషయంలో కానీ స్పష్టమైన ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ 1200 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన DAPని, ఆ యొక్క సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అది కంటిన్యూ చేయాలి తప్పించి మధ్యలో మళ్ళా మానేసి అది రైతుల మీద భారం పడకుండా చూడాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎరువుల కంపెనీల మీద కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉండాలి. దానివల్ల ఎరువుల ధరలు పెరగకుండా రైతులందరూ కూడా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. విశాఖ జిల్లా అనకాపల్లి స్థానిక NTR హాస్పిటల్ సమీపంలో మరియు రాణిగారి పూల తోటల రోడ్లో SC కాలనీలో నందమూరి తారక రామారావు జన్మదినోత్సవం సందర్భంగా శానిటైజర్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లా సురేంద్ర పాల్గొని వారి చేతుల మీదుగా శానిటైజర్స్ అందజేశారు. ఈ సందర్భంగా మల్లా సురేంద్ర మాట్లాడుతూ
చలనచిత్ర రంగంలో ఎన్టీఆర్కు ఎంతో ఇమేజ్ ఉందని, తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఎన్నో సూపర్ హిట్లు అయ్యాయని, ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో ఎన్టీఆర్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు దూరంగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలని తపనతో శానిటైజర్స్ పంపిణీ చేయడం చాలా మంచి శుభపరిణామమని, అందరూ హీరోలు, అభిమానులు ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో డబుల్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్స్ వాడుతూ ఎవరికి వారు ఇళ్లలో ఉండాలని, కరోనాని తరిమికొట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డెడ గిరీష్, ఈశ్వర్, మల్ల సంతోష్, అల్లు సురేష్, చందు, కర్రీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కేకి అమ్మ, పిల్లలు కేకి పిల్లలు దూరం ఉండండి. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా అనకాపల్లి పట్టణ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మరి కోవిడ్ పరిస్థితుల్లో అందరూ బాగుండాలి అని చెప్పి మరి పేద ప్రజలు ఉన్న ప్రాంతంలో మరి శానిటైజర్స్ పంపిణీ ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా చేపట్టడం జరిగింది. చాలా శుభపరిణామం. ఎందుకంటే కోవిడ్ సమయంలో కూడా మరి ఇంత ధైర్యంగా బయటకు వచ్చి ప్రజలకి మరి శానిటైజర్స్ పంపిణీ చేయడం చాలా మంచి శుభపరిణామం. మరి ప్రజలందరినీ, అలాగే ఒక ఎన్టీఆర్ అభిమానులే కాదు అందరు హీరో అభిమానులు కూడా దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కరోనా సమయంలో ఏ ఒక్కరు కూడా మరి అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా డబుల్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు వాడుతూ ఎవరి ఇళ్లలో వారు ఉండి ఈ కరోనాను తరుము కొట్టాలని చెప్పి మరి ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం. మరి ఎన్టీ రామారావు గారు కూడా మరి మీకు తెలుసు కరోనాకి గురై హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. మరి ఎన్టీఆర్ గారు కూడా నిన్న పిలిపించారు. ఇప్పుడున్న పరిస్థితిలో అభిమానులు ఎవరు కూడా ఎటువంటి ఆర్భాటాలు చేయొద్దు, కరోనాను దృష్టిలో పెట్టుకొని మరి ఇంటికే పరిమితం అవ్వండి అని చెప్పి ఎన్టీ రామారావు గారు పిలిపోవడం జరిగింది. కానీ ఇక్కడైతే ఎన్టీఆర్ అభిమానులు మరి ఆర్భాటాలకైతే చేయట్లేదు, కానీ మరి ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో మరి కార్యక్రమం శ్రీకారం చుట్టినందుకు ముందుగా ఎన్టీఆర్ అభిమానులు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై నర్సీపట్నం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తమ ఆఫీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ల యజమానులు ఏరియా ఆసుపత్రిలో రోగులను తరలించే విషయంలో పలు సూచనలు చేశారు. విశాఖపట్నంకు తరలించే సమయంలో రోగుల నుండి అత్యధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అలా చేసినట్లయితే మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అంబులెన్స్ యజమానులను హెచ్చరించారు. 2 రోజుల నుండి రోగులను తరలించకుండా అంబులెన్స్ డ్రైవర్లు నిరసన తెలియజేయడం మంచిది కాదని, కరోనా కష్టకాలంలో అందరూ మానవత్వంతో సహాయం చేయాలని కోరారు. నిరసన విరమించి రోగులను తరలించాలని, అలా చేయలేకపోతే ప్రభుత్వం మీ అంబులెన్స్ వాహనాలను స్వాధీనపరచుకొని ప్రైవేట్ డ్రైవర్ను నియమించి మీకు నెల డబ్బులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయంపై స్థానిక సబ్ కలెక్టర్ నారపిరెడ్డి మౌర్యను కలిసి చర్చించారు. ఉన్న దాంట్లో 6 ప్రెసెంట్ పాజిటివ్ నా డ్రైవర్ ఫస్ట్ అండి 3వ తారీఖు వాళ్ళ ఆవిడకి ఎలక్ట్ చేస్తున్నా. వాళ్ళ ఆవిడకి 2 అమ్మాయిలు, ఆయనకి మొత్తం 4 ఈ రోజు డ్యూటీకి రాలేదు. ఆయనకు 3 డ్రైవర్లు తెలిసి 2000 అవుతుందని, 3000 అవుతుందని అని చెప్తున్నారు. అది తీసుకొచ్చి ఒక కామన్ మ్యాన్గా చేయడం వల్ల ఒకరు చేసిన తప్పు వల్ల మొత్తం అందరూ అంబులెన్స్ అందరూ 20,000 తీసుకుంటారు అని వచ్చేస్తుంది. అందుకని మేము చెప్తుంది ఏంటంటే కిలోమీటర్కి ఇంతని మీకు ఆల్రెడీ సర్చార్జ్ చెప్పారు కదా, చిన్న బండికి ఇంతనే, పెద్ద బండికి ఇంతని మేము ఆల్రెడీ ఫిక్స్ చేస్తాం. అది మీకు చెప్తాం. మన నర్సీపట్నం డివిజన్లో మన ఈ అంబులెన్స్ కరోనా పర్పస్తో చాలా మంది మామూలు రేటు కన్నా ట్రిపుల్ రేటు 4 అంటే 20,000, 30,000 ఇష్టం వచ్చినంత మనకి వైజాగ్ వెళ్ళడానికి అంబులెన్స్ వెళ్ళడానికి స్టార్ట్ చేస్తున్నాం. మనకు చాలా కంప్లైంట్స్ వచ్చాయి. దాని విధంగా మేము స్పెషల్ డ్రైవర్ మనం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మొత్తం అంబులెన్స్ డ్రైవర్లని, అంబులెన్స్ ఓనర్లని, అక్కడ ఏరియా హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళ ఆ ఏరియా చుట్టుపక్కల అంబులెన్స్ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి సమావేశం పెట్టడం జరిగింది. అందులో
మనకి గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళ సూచనలు వాళ్ళకి జరిగింది. అంటే వాళ్ళకి ఇంత ముందు రేటు నార్మల్ కరోనా ముందు ఎంత రేటు ఉన్నాయో అదే రేటు కొనసాగిస్తూ ఆక్సిజన్ సిలిండర్ ఒకవేళ ఎక్స్ట్రా పడితే ఆక్సిజన్ సిలిండర్కి మీరు ఎక్స్ట్రా పే చేయండి, కానీ మీకు అంతకన్నా ఎక్కువ కానీ ఒక శానిటైజేషన్కి ఎంతో కొంత ఒక 500 శానిటైజేషన్ వాళ్ళు చేసుకుంటారు, అంతేగాని మినిమం రేట్ చేసి మానవతా దృక్పథంతో మీరు నడుచుకోవాలని, ఇంకా అంతేగాని ఒక సామాన్య మానవుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అధిక రుసుములు చేయకూడదని మేము సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు మీ పైన కొన్ని డిమాండ్లు పెట్టారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసే వరకు కానీ అంబులెన్స్ పూర్తి స్థాయిలో మీరు తీయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అంబులెన్స్ తీయకపోతే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఒకవేళ అంబులెన్స్ తీయకపోతే కానీ మనకు గవర్నమెంట్ డ్రైవర్స్ని తీసుకొచ్చి ఈ అంబులెన్స్లన్నీ మన కంట్రోల్లో తీసుకురావడానికి మేము మన కలెక్టర్ గారితో కానీ నోడల్ ఆఫీసర్తో కానీ మా నెక్స్ట్ హై లెవెల్లో కానీ మాట్లాడి చెప్తాము. ఇంతకుముందు వైజాగ్లో కూడా లాస్ట్ టైము అంబులెన్స్లు అందరం ఒక పూల్ అప్ పాయింట్ కలెక్టర్ ఆఫీస్లో తీసుకొచ్చాం. ఎవరైనా కాబట్టి కలెక్టర్ ఆఫీస్ ఫోన్ చేస్తారు 104. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పిల్లలు గుర్తించడం జరిగిందని కాకినాడ డీఎస్పీ మురళీమోహన్ అన్నారు. స్థానిక దిశ కౌన్సిలింగ్ హాల్ నందు సీఐ రాజశేఖర్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ పిల్లలు పౌష్టికాహారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకోవాల్సిన బాల్యంలో పిల్లలు కూలీ పనులు చేయడం సరికాదని, అలాంటి వారిని గుర్తించడం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కాకినాడ పట్టణ ప్రాంతాల్లో దాదాపు 27 మంది పిల్లలను గుర్తించడం జరిగిందని అన్నారు. వీరిని చేరదీసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు రాజశేఖర్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, ఎస్ఐ చిన్నారి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ ముస్కాన్ అనే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మరియు మా గౌరవ డీజీపీ గారు భౌతికావాణి సార్ మానసపుత్రికి అంటే బ్రెయిన్ చైల్డ్ ఈ సబ్జెక్టు ఆదేశాల మేరకు మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయన్ ఐపీఎస్ వారి ఆదేశం మేరకు ఈరోజు మా కాకినాడ సబ్ డివిజన్లో ఆపరేషన్ ముస్కాన్ మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ చేయండి. దీంట్లో వివిధ డిపార్ట్మెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. ముఖ్యంగా సుమారు 27 మంది నెగ్లెక్టెడ్ చిల్డ్రన్స్, అనాథ బాలలు, స్ట్రీట్ చిల్డ్రన్స్ అంటే వీధి బాలలు, వీళ్ళందరినీ కొంతమంది షాపుల్లో పనిచేసిన వ్యక్తులు, చిన్న చిన్న కిరాణా షాప్ కానీ తర్వాత చికెన్ షాప్లో పనిచేసిన అబ్బాయిలు కానీ మొత్తం 27 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళందరినీ మన పోర్ట్ సిఐ గారు శ్రీనివాస్ గారు మరియు 2000 సిఐ శ్రీరామ్ కోటేశ్వర మరియు మా సిఐలు 2000, 1000 అదర్ సబ్ డివిజన్ సిఐలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కోవిడ్ టెస్టులు కూడా చేయడం జరిగింది. అందరికి కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పిల్లలందరికీ కూడా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ కన్సల్ట్ చేయలేని కానీ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళందరికీ కూడా అందరికీ సరైన ఆరోగ్య రీత్యా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా మెడికల్ ఆఫీస్కి పంపించడం జరిగింది. దాన్ని చూసి వాళ్ళందరినీ అది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ అసిస్టెంట్ రమేష్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుండి కరోనాతో పోరాటం చేస్తూ 10ల సంఖ్యలో వైద్యులు, 100ల సంఖ్యలో వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన మొక్కవోని ధైర్యంతో ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి ప్రాథమిక వైద్య సిబ్బందిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలుమార్లు అభినందించారు. ఆరోగ్య శాఖ కమిషనర్ వైద్య సిబ్బంది కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే నిరసన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 100 మందికి పైగా కరోనా పరీక్షలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ సర్పంచ్ కొత్తపల్లి వెంకటలక్ష్మి, రమణ, బాబ్జీ, వైద్య సూపర్వైజర్లు టీవీ రమణ, చంద్రకుమార్, ఏఎన్ఎంలు రాణిమ్మ, నిర్మల, టిఎస్ఎస్ కుమారి, దుర్గా, విజయలక్ష్మి, సత్యవేణి మరియు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం వీరవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాడ్జీలు ధరించి కూడా మేము విధులు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ప్రజల క్షేమం మాకు ముఖ్యం కాబట్టి, మేము ప్రజలకి ఎటువంటి హాని కలగకూడదు కాబట్టి మా విధులను మేము నిర్వహిస్తూ
మేము నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్నాం. ఆ కారణం దేనికంటే ఈ నిరసన తెలియజేసేది కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటువంటి కాటమనేని భాస్కర్ గారు మొన్న వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వైద్య శాఖను కించపరిచిన రీతిలో, అంటే గాడిదలు కుక్కలు అనే రీతిలో మాట్లాడిన కారణం చేత మా నాయకులు పైనుంచి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి కారణంగాను మేము ఈరోజు అందరం కలిపి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిరసన ఇప్పటికే కాదు, మాకు ఆయన మా అధికారులు అదే మా నాయకులు పైనుంచి తెలిపే వరకు కూడా ఎన్ని రోజులైనా సరే ఈ నిరసనలో మేము పాల్గొంటామని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా సరే అటువంటి ఇంత కష్టపడి క్రింద స్థాయి ఉద్యోగస్తు నుంచి ఆశా నుంచి డిఎంఎన్హెచ్ వరకు కూడా వైద్య శాఖలో చాలా కష్టపడి అహర్నిశలో శ్రమించి మేము కష్టపడి ప్రాణాలకు తెగించి మేము పని చేస్తున్నా సరే మమ్మల్ని ఇంత నీచంగా మాట్లాడడం మా అందరిని కూడా బాధ పెట్టడం జరిగింది. ఆ కారణం చేత మేమందరం కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. దీనికోసం చెప్పండి, ఎంతమంది టెస్ట్ చేస్తున్నారు సార్ ఈరోజు? ఈ సబ్బవరం మండలంలోని ఆదిరెడ్డిపాలెం గ్రామంలో ఆదిరెడ్డి రమణ అనే రైతుకు చెందిన ఆవు చూడి కట్టకుండా పాలివ్వడంతో ఈ ప్రాంత ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించి ఆవు యజమాని స్థానిక ప్రతిభా స్కూల్ ప్రిన్సిపాల్ ఆదిరెడ్డి రమణ గత 40 ఏళ్లుగా ప్రతిభ విద్యాలయ అధినేతగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ మరోప్రక్క వ్యవసాయాన్ని పాడిని పరమదైవంగా భావిస్తూ ఆదర్శనీయమైన జీవితాన్ని సాగిస్తున్నారు. అయితే వారి ఇంట పుట్టిన 2 సంవత్సరాల 3 నెలల ఆవు చూడు కట్టకుండా పాలివ్వడంతో ప్రజలు ఈ వింతను చూసేందుకు అత్యధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు సంబంధించి రమణ మాట్లాడుతూ ఈ మధ్య ఈ ఆవుకి కొన్నాళ్లుగా పాలు కారుతూ ఉండటాన్ని తాను పశువులకు మేత వేస్తూ గమనించానన్నారు. అనుమానంతో పరిశీలించి పాలు తీగ ఉదయం లీటర్న్నర సాయంత్రం లీటర్న్నర ఇస్తుందన్నారు. మరిగించి తోడు పెడితే చక్కగా పెరుగవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని అనకాపల్లి పశు వైద్యాధికారి స్వర్ణలతకు గోపాల మీటర్ జి కిషోర్ దగ్గరకు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. నా పేరు ఆదిరెడ్డి రమణ, ఆదిరెడ్డిపాలెం గ్రామం. గత 30 సంవత్సరాల నుంచి ఈ ఆవుల పెంపకం చేస్తున్నాం. ఎన్నడూ లేని విధంగా ఈ ఆవు హెచ్ఎఫ్ బ్రీడ్ మా ఇంట్లో పుట్టినటువంటి ఆవే. ఇది చూలు కట్టకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నిన్నటి నుంచి పాలు ఇవ్వటం జరుగుతుంది. మరి అది చాలా విచిత్రంగా మాకు అనిపించడంతో గత 30 సంవత్సరాల్లో నాకు ఇలాంటి అనుభవం ఎప్పుడు లేదు, తెలియదు కూడా. మరి ఆ పరిస్థితుల్లో డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఒకసారి చెక్ చేయిస్తే దానికి ఇంకా చూలు కట్టలేదు, అది మరి ఏ రకంగా పాలిస్తుందో సైంటిఫిక్గా మేము కూడా తెలుసుకుని చెప్తామనడం జరిగింది. ఇది సుమారు 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆవు. ఇది ఇప్పటి వరకు చూలు కట్టలేదు. అయితే పాలు దానంతటా ఏదో కారిపోతూ ఉంటే ఇదేంటి అని చెక్ చేసి పాలు తీయటం జరిగింది. అయితే ఆ పాలు నుంచి ఎలా ఉంటుందనేసి నిన్న తీసినటువంటి పాలు మరగబెడితే విరిగిపోవడం లేదు, తోడు పెడితే పెరుగవటం కూడా జరిగింది నిన్న పాలు. ఈరోజు కూడా ఆ పాలు కరెక్ట్గా తీస్తే సుమారుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన. మహిళలు, చిన్నారులకు బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించడం జరిగిందని వివరించిన రాజేంద్రనాథ్. కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చిన విజయనగరం జిల్లా కలెక్టర్. సుమారు 15 లక్షల విలువైన సామాగ్రి అందించిన అరవిందో ఫార్మా ఫౌండేషన్ సేవలను కొనియాడిన హరి జవహర్ లాల్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు. కాకినాడ దిశ కౌన్సిలింగ్ హాల్ నందు 27 మంది పిల్లలను పౌష్టికాహారం అందించిన పోలీసులు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.